అవినీతి కొండలకే ఆనకుండా లంచాల మేతలో తాతలకి ముత్తాత చేస్తున్న ఉద్యోగానికి అతని ఆస్తులకు సంబంధమే లేదు. కరెంట్ షాక్ కొట్టేలా ఐశ్వర్యాన్ని పోగేసుకున్న విద్యుత్ శాఖ అధికారి అంబేద్కర్ కరప్షన్ లీలలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అత్యంత పగడ్బందీగా అవినీతి సొరచేపను పట్టుకున్న ఏసీబీ అధికారులకు అతను కూడబెట్టిన ఆస్తులు, ఆభరణాలు, బ్యాంక్ బ్యాలెన్స్ చూసి షాక్ అయ్యారు. శేరిలింగంపల్లిలో కళ్ళు చెదిరే భవనాలు, గచ్చిబౌలిలో అత్యంత ఖరీదైన బిల్డింగ్, సిటీలోని అన్ని దిక్కుల్లో లెక్కలేనన్ని స్థలాలు, ఇళ్ళు, నగల దుకాణాన్ని తలపించే ఆభరణాలు, కార్లు, కళ్ళు తిప్పుకోనివ్వని అలంకార వస్తువులు, 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు. అవినీతి ప్రభుత్వ అధికారుల హిస్టరీలోనే ఇదొక రికార్డు మాత్రమే కాదు, ఆల్ టైమ్ రికార్డ్. హైదరాబాద్లో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా చేస్తూ నెలకు 2-3 లక్షల జీతం ఆర్జించే అధికారి 100 కోట్లకు పడగలెత్తిన వైనం ఏసీబీ అధికారులనే బిత్తరపోయేలా చేసింది. తెలంగాణ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న అంబేద్కర్ కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించాడు. ఇతడి అవినీతి లీలలపై ఉప్పందుకున్న ఏసీబీ అధికారులు పకడ్బందీగా ట్రాక్ చేశారు. ఇంట్లో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని గుర్తించారు. దీంతో ఏడీఈ అంబేద్కర్ను అరెస్ట్ చేశారు. ఒక ప్లాట్స్, ల్యాండ్స్, దాని తర్వాత కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్, ఇవన్నీ కలిపి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం దాదాపు 2,11,00,000 రూపాయల వరకు రావడం జరిగింది. దాని తర్వాత ఈయన ఎవరైతే ఈయనకి బినామీదారు ఉన్నాడని మేము సస్పెక్ట్ చేసి వాళ్ళ ఇంట్లో మేము సోదాలు చెప్పినామో, వాళ్ళ ఇంట్లో దాదాపు 2,18,00,000 రూపాయలు నెట్ క్యాష్ దొరికిందండి. 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడగట్టినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. సిటీలో అత్యంత ఖరీదైన ఏరియాలైన గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలో కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులను కనుగొన్నారు. శేరిలింగంపల్లిలో 5 అంతస్తుల భవనంతో పాటు అంబేద్కర్ పేరుపై 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీ ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు, హైదరాబాద్ నడిబొడ్డున 6 ఇంటి స్థలాలు, నగర శివారులో ఫామ్ హౌస్ను గుర్తించారు. ఇక అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లోనూ సోదాలు చేసిన అధికారులు 2,18,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏడీఈ బ్యాంక్ బ్యాలెన్స్ 78 లక్షలు గుర్తించారు. షేర్లలో మరో 36 లక్షలు పెట్టుబడులున్నాయి. కారులో 5.5 లక్షల నగదు దొరికింది. కొండాపూర్లోని మేఘనా లేక్ వ్యూ అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో ఉంటున్నాడు అంబేద్కర్. ఈయనపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తమకు అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. విచారణలో ఇంకెలాంటి అవినీతి బాగోతాలు బయటపడతాయో, ఈ కరప్షన్ తిమింగలం వెనుక ఇంకెందరున్నారోనన్న చర్చ జరుగుతోంది.